శాస్త్రీనగర్ సుల్తానాబాద్ మండలం శాస్త్రీనగర్. జియో కంపెనీ సెల్లు మంచిదానికి కొని నేను ఒక సెల్లు కొన్నా. నెల రోజులైతుంది సెల్లు కొని. కొన్నాక ఒక 3-4 రోజులకు ఛార్జింగ్ ఎక్కుతలేదు. ఆఫీసుకి అడిగితే అందులో పనిచేసే ఆయన ఉన్నాడు, మీరు ఛార్జింగ్ ఎక్కుతలేదు కదా అంటే అది తీసుకొని వేరే ఛార్జర్ రేపు ఇస్తాను సరే అని వచ్చినాను. మళ్ళీ తెల్లారి పోతే ఏమన్నాడు, రాలేదు, ఇక 2-3 రోజులు ఆగిరమ్మన్నాడు. సరే అని మళ్ళీ 4 రోజులకు పోయాను. 4 రోజులకు పోతే ఇంకా రాలే, ఇంకో వారానికి రమ్మన్నాడు. వారానికి పోతే ఏమన్నానంటే, ఇక్కడ ఈ పెద్దపల్లి ఆఫీస్ నుంచి ఇటు పంపిస్తలేరు, మీది పెద్దపల్లికి పంపించినా పెద్దపల్లి జియో ఆఫీస్కి పో అంటే, ఆఫీస్ ఎక్కడని అడిగితే గవర్నమెంట్ ఆఫీస్కి అపోజిట్ ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటల్కి అపోజిట్ ఉన్నదని చెప్పి ఆడికి పోతే వాళ్ళు ఏమంటారంటే, మాకు పంపించలేదు, మాకైతే ఏం పంపించలేదు, అక్కడికి వెళ్ళి మాకు పంపిస్తే మేము ఇస్తాం, మాకు పంపించలేదు, మీరు అక్కడనే ఆడికి పోయి మాకు ఇన్ఫర్మేషన్ మాకు ఏమి ఇవ్వలే అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వరకు ఆ పిల్లాడు, నేను కొన్న పిల్లాడు బంద్ అయిందట. ఆయన పేరు ప్రశాంత్ ఏదన్నట. వేరే ఆయన అడిగితే ఆయన ఏం చేసిండు, నువ్వు మళ్ళీ పోయి నేను చెప్తా అని అందులో నేను రాజేంద్ర అట ఆయన ఇచ్చిండు, ఓ నంబర్ రాసి ఇచ్చిండు. ఆయనకో నాకు మాట్లాడి ఆడిపోయి మాట్లాడినాక రాజేంద్ర మాట్లాడినాక ఇట్లా వేరే ప్రశాంత్ అని పిల్లలు తీసుకున్నాడు, మీకు ఏదంటే మాకు ఏదని వాళ్ళు చెప్పారు. ఛార్జర్ కావాలంటే మరి ప్రశాంత్ ఫోన్ చేస్తే ఆయన సెల్లు స్విచ్ ఆఫ్ పెట్టిండు, లేపుతాడని ఈయన చెప్పిండు. వాళ్ళని అడిగితే సరే ఆ రోజు సాయంత్రం అయింది, రేపు రాపమ్మన్నారు. మళ్ళీ తెల్లారి పోతే వాళ్ళు ఏమంటారంటే, ఛార్జింగ్ ఎక్కువ ఉంటే మాకు ఛార్జింగ్ ఆ గడ్డ తెస్తేనే మేము చూస్తేనే ఛార్జింగ్ గడ్డ చూస్తేనే పట్టుకొస్తేనే వేరే ఛార్జర్ ఇస్తాం, మేము ఇవ్వమని అంటారు. మరి ఈ సెల్ ఖరాబ్ అయింది సార్, ఛార్జింగ్ ఎక్కువ వేరే ఛార్జర్ పెడితే ఛార్జింగ్ అయితే లేదు, సెల్ బంద్ అయింది, స్విచ్ ఆఫ్ అయింది 4 రోజులు అంటే వాళ్ళు ఏమంటారు, సరే మరి ఛార్జింగ్ లేకుంటే సార్ రిపేర్ ఎక్కతడి చేయరంటే 1800 రూపాయలు ఇస్తే ఎక్కతడి చేస్తాం, కానీ ఛార్జర్ అయితే ఇవ్వం మేము, మళ్ళీ మీరే కొనుక్కోవాలి ఛార్జర్ అంటారు. రిపేర్ చేసేందుకు 1800 అడుగుతారు. సరే గట్టండి సార్, మాకు నెల అవుతుంది, సెల్లు 6 నెలలు గ్యారంటీ ఉన్నది అంటే అలా మా సార్లు ఒక 5-6 ఉన్నారు. వాళ్ళు అంటారు అంటే, నువ్వు ఎక్కడైతే సెల్లు కొన్నావని అక్కడ కొంచెం లొల్లి పెట్టినా, మీరు 4 రోజులు దింపించుకుంటారు, ఏంది సార్ ఇదేనా, ఇది పద్ధతేనా, ఎరకలలో కోసపుచ్చుకుంటారంటే 4 రోజులు దింపించుకుంటారంటే వాళ్ళు మీ ఏదైతే సెల్లు కొన్నావో అక్కడికి పోయి వాళ్ళు ఎవరుంటే వాళ్ళు, ఆ మనిషి బంద్ అయ్యిండే ఆఫీస్ అయితే బంద్ చేసుకోలేదు కదా, ఎవరెవరు ఆఫీస్ ఉంటారా వాళ్ళు గట్టిగా నువ్వు డబ్బులు పెట్టి కొన్నావు కాబట్టి వాడిని నువ్వు ఎట్లా గల్లబడి గుంజాడు, నా ఛార్జర్ ఇస్తావా, నాకు కొత్త సెల్ ఇస్తావా, సెల్ ఖరాబ్ అయింది అని గట్టిగా అడగమని చెప్పారు. ఇక్కడికి వస్తే వీళ్ళు అంటారు కదంటే, ఆ పిల్లలు లేడు, ఆయన అత్తే మాట్లాడదాం, లేకపోతే మీరే ఫోన్ చేసి మాట్లాడినట్టాడు. ఆ పిల్లాడు తెలియదు, మనకేం తెలియదు. ఇవి ఇంత గోసపుచ్చుకుంటారు సార్. ఇప్పుడు 20 రోజుల కాడికి వెళ్ళి గోసపుచ్చుకుంటారు. ఈ జియో కంపెనీ సెల్లు అని మంచిది తీసుకుంటే నరకం చూపెడతారు సార్. మాకు బేసిక్గా ఛార్జింగ్ పిన్నులు రిప్లేస్ చేస్తే 100 రూపీస్ 150 రూపీస్ తీసుకుంటారు బయట. అలాంటిది దీనికి ఒక ఛార్జింగ్ పిన్ వారంటీలో రిప్లేస్ చేయడానికి 1800 డిమాండ్ చేస్తున్నారంట. అది చాలా టూ మచ్. అది పాపం అతను 3-4 డేస్ నుంచి తిరుగుతున్నాడు ఆ ఛార్జింగ్ పిన్ కోసమని, ఛార్జింగ్ ఎక్కట్లేదని. అతనికి ఏం తెలియట్లేదని సుల్తానాబాద్ టు పెద్దపల్లి టు సుల్తానాబాద్ తిప్పించుకుంటున్నారు. ఇప్పటికీ 3-4 డేస్ నుంచి తిరుగుతున్నాడు అతను. ఆ ఛార్జింగ్ ఇష్యూ వచ్చి ఇంకా వారంటీలో ఉంది, 1-2 months అవుతుంది మొబైల్ తీసుకొని. ఇంకా సర్వీస్ కూడా ఉంది. వాళ్ళు పెద్దపల్లి నుంచి సుల్తానాబాద్కి, సుల్తానాబాద్ నుంచి పెద్దపల్లికి అతన్ని తిప్పించుకుంటున్నారు తప్ప సర్వీస్ అయితే చేయట్లేదు. ఇప్పుడు ఎవరినన్నా ఈ కంప్లైంట్ ఇస్తే ఆ ఎగ్జిక్యూటివ్ని చేంజ్ చేస్తారు కావచ్చు, అంతేగాని ప్రాబ్లం అయితే క్లియర్ కాదు. చాలామంది కస్టమర్స్ ఇప్పటికీ కీప్యాడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బోర్డ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మైక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని కంప్లైంట్ ఇస్తున్నారు. సో జియో ఫోన్ అయితే కంప్లీట్ ఎవ్వరు కూడా దాని ప్రాబ్లమ్ని ఇంతవరకు క్లియర్ చేయలేదు. కస్టమర్స్ కన్నా కొంచెం హోప్ ఇవ్వండి అంటే ఆ హోప్ కూడా ఇవ్వట్లేదు. ఇట్లా ప్రాబ్లం వచ్చి తిరుగుతున్నారు. పాప అతను పెద్ద మనిషి ఒక 3-4 డేస్ నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు.